నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ట్రెంట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, కోటక్ మహేంద్ర, కోల్ ఇండియా షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్, M&M, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 23,182, ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 76,563 దగ్గర కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నిఫ్టీ 500 కూడా 21,514 దగ్గర కొనసాగుతోంది. మార్కెట్లు కొంచెం అటు ఇటు ఊగిసలాట ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదనంటే కామెంట్ రూపంలో కూడా మీరు ఏదైనా మీ సందేహాన్ని అక్కడ రాసినట్టు అయితే నేను మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్, ఎకనమిస్ట్ డాక్టర్ జీవి రావు గారు కూడా స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. సార్ నమస్తే. నమస్తే సార్, ముందుగా మీకు కనుమ శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. రైట్ సార్, ఏంటి సార్ మార్కెట్లో ప్రజెంట్ చూస్తే కొంచెం ఊగిసలాట ధోరణి. మార్నింగ్ మాత్రం స్టార్ట్ అయ్యే టైంలో కొంచెం బాగానే అనిపించినప్పటికీ కూడా ఎందుకు ఈ విధంగా జరుగుతా ఉంది? అయితే ప్రధానంగానండి మన ఉదయం చూస్తే మార్కెట్స్ బాటమ్ అవుట్ అయ్యామని కొంతమంది భ్రమపడ్డారు. ఏంటంటే 23,000 స్థాయిలో నిన్నటితోటి ఇంకా మార్కెట్స్ బాటమ్ అవుట్ అయిపోయి ఇక్కడి నుంచి పెరుగుతాయేమోనని. అది నిజం కాదండి. మార్కెట్ని ప్రధానంగా ఇబ్బంది పెడుతున్నాయంటే కొన్ని మౌలిక అంశాలు ఉన్నాయి. ఆయిల్ ప్రైసెస్ కంటిన్యూస్గా పెరగటం ప్రధానమైనటువంటి ఫస్ట్ పాయింట్ అండి. రెండోది రూపీ వాల్యూ రోజు రోజుకు కూడా డిప్రిషియేట్ అవటం. తర్వాత విదేశీ సంస్థాగత మదుపుదారులు కంటిన్యూస్గా మార్కెట్లో అమ్మకాలు అనేటువంటిది జరుపుతూ పోవటం. ఆ తర్వాత మనకి ఫెడ్ రిజర్వ్ కూడా వాళ్ళ యొక్క డేటాను బట్టి ఈసారి వడ్డీ రేట్లను తగ్గిస్తారా లేదా అనేటువంటి భయాలు, ఇవన్నీ కూడా మార్కెట్ని ప్రధానంగా ఈ 4 అంశాలు కూడా వేధిస్తున్నాయి. వీటికి తోడుగా భారతదేశానికి మాత్రమే సంబంధించినంతవరకు మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరి 1కి రానున్నటువంటి బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉంటాయనేటువంటి సందేహాలు, ఈ 5 కారణాల వల్ల మార్కెట్లో ఈ ఒడిదుడుకులు మరికొంతకాలం కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉందండి ఇప్పుడు. అయితే ఎవరైతే మార్కెట్లో లాంగ్ టర్మ్ కోసం అని చెప్పి ఒక మంచి పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అని అయితే నేను చెప్తానండి. అంటే ఒక 100 రూపాయలు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇవాళ ఒక 10 రూపాయలు పెట్టుబడి పెడతాం మొదలుపెట్టి, తర్వాత నిఫ్టీలో ఒక 200-300 పాయింట్లు తగ్గినప్పుడల్లా మరి కాస్త పెట్టుబడులు పెట్టుకుంటా వెళ్తే ఓవర్ ఏ పీరియడ్లో మంచి పోర్ట్ఫోలియోని వాళ్ళు బిల్డ్ చేసుకోవచ్చండి. అంటే ఒక 5-6 సెక్టార్లను చూజ్ చేసుకుని ప్రతి సెక్టార్లో ఒక 5 స్టాక్స్ చొప్పున ఒక 30 షేర్లని ముందుగా వాచ్ లిస్ట్లో పెట్టుకుని ఈ 30 షేర్లని కూడా మన మార్కెట్ తగ్గినప్పుడల్లా కొనుక్కుంటూ వెళ్తే 2 సంవత్సరాల కాలంలో చాలా మంచి రిటర్న్స్ ఇన్వెస్టర్స్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. మార్కెట్స్ ఏంటంటే ఏదో ఇమ్మీడియట్గా 4-5 రోజుల్లో గెయిన్ పొందే పర్పజ్ అయితే నెరవేరదు కానీ ఆశలు, బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మాత్రం ఇది చాలా మంచి అవకాశం అండి. రైట్ సార్, మీతో మాట్లాడడానికి శ్రీనివాస్ గారు ఉన్నారు, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్, నేను ఏజీ గ్రీన్ స్టాక్ సార్ లాంగ్ టర్మ్ కి ఈ రేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోమంటారా? అంటే 1,200 రూపాయల్లో కొన్ని కొన్నాను సార్, ఇక్కడ యావరేజ్ చేసుకోమంటారా? ఏజీ గ్రీన్ సార్, ఏజీఐ గ్రీన్ లిమిటెడ్ సార్. అవును సార్. అదే విధంగా డామ్ క్యాపిటల్ సార్, ఈ రెండింటి గురించి కొద్దిగా చెప్పండి సార్. ఏజీఐ గ్రీన్ అండి, డామ్ క్యాపిటల్. ఓకే. శ్యామ్ క్యాపిటల్, ఏజీఐ గ్రీన్, కంటైనర్ గ్లాస్ బాటిల్స్ మ్యానుఫ్యాక్చరర్. ఓకే. ఈ రెండు కూడా కరెంట్ రేట్లో ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయండి. ఇక్కడి నుంచి కూడా మార్కెట్లో ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి, కొద్ది రోజులు వెయిట్ చేద్దామండి. రైట్ సార్, అట్లాగే శ్రీనివాస్ పులిశెట్టి గారు అడుగుతున్నారు డాబర్ అండ్ HDFC లైఫ్, ఈ రెండు షార్ట్ టర్మ్ కి బాగుంటాయి అని అడుగుతున్నారు. రెండు కూడా షార్ట్ టర్మ్ లో కొద్దిగా ప్రయోజనం మాత్రమే కలగొచ్చండి, బట్ మినిమం 1 ఇయర్ హోల్డింగ్ ఆలోచన ఉంటే మాత్రం ప్రస్తుత రేట్లో కూడా కొనొచ్చండి. రైట్ సార్, అట్లాగే CG పవర్ అండ్ HDFC బ్యాంక్ అయితే చెప్పారు. CG పవర్ ఏంటి అని అడుగుతున్నారు, ప్రెసెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా? CG పవర్ మినిమం 1 ఇయర్ హోల్డింగ్ ఆలోచన ఉంటే తీసుకోవచ్చండి. రైట్, కిషన్ గారు ఉన్నారు సార్ లైవ్ ఫోన్ లైన్ లో. కిషన్ గారు నమస్తే. నమస్కారం అండి. రావు గారు నమస్కారం. నమస్తే అండి. నేను ఒక లాంగ్ హోల్డర్ సార్, నా దగ్గర ఒక 100 ఇండాక్ రబ్బర్ అని 100 ఉన్నాయి సార్. ఇంకొకటి TPL ప్లాస్టిక్ అనేది అవి ఒక 100 ఉన్నాయి సార్. TPL, T ఫర్ తమిళనాడు, P ఫర్ పాట్నా, L ఫర్ లండన్. ఏ రేట్లో కొన్నారండి? ఇది ఇందాక రబ్బరు 150లో తీసుకున్నాం సార్. మొన్న కొద్ది లాభాలలో ఉన్నాను.
టీపీఎల్ ప్లాస్టిక్ ఇది 75లో తీసుకున్నాను సార్. ఓకే, ఉండమంటారా లాభం తీసుకోమంటారా? మీరు రెండు కూడా కనీసం ఒక 1 year అన్నా హోల్డ్ చేయగలుగుతారు కదండి. హోల్డ్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ రేట్లు అయితే అమ్మకండి. సార్ సోంపల్లి అంబిక గారు అడుగుతున్నారు, మమతా మెకానిక్స్ అంటే 580లో ఉన్నాయండి సార్, ప్రజెంట్ ఉంచమంటారా తీసేయమంటారా అడుగుతున్నారు. ఈ రేట్లో అమ్మొద్దండి, ఇప్పుడు ప్రజెంట్ అయితే హోల్డ్ చేయమనే చెప్తాను. అట్లాగే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, సుప్రజిత్ ఎనర్జీ, ఇవి ఫ్రెష్ బై చేయొచ్చా అని అడుగుతున్నారు. ఈ రెండిట్లో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ బెటర్ చాయిస్ అవుతుందండి. కరెంట్ రేట్లో కూడా బై చేయడం స్టార్ట్ చేయొచ్చు. చేసి తగ్గినప్పుడల్లా మరి కొన్ని షేర్లు మీరు యాడ్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఓవరాల్ గా డీసెంట్ రిటర్న్ కి అవకాశం ఉంటుంది. రైట్ సార్. రమ్య గారు అడుగుతున్నారు, సార్ ఐ కెన్ హోల్డ్ స్విగ్గీ షేర్స్ అండ్ ఇంటర్నేషనల్ జిమ్నాలజికల్ ఇన్స్టిట్యూట్ ఫర్ లాంగ్ టర్మ్ అని అడుగుతున్నారు, ఉంచమంటారా తీసేయమంటారు? రెండు కూడా లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చండి. స్విగ్గీ ఇన్ఫాక్ట్ 3-4 years అన్న హోల్డ్ చేస్తే అది చాలా మంచి రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉందండి. రైట్ సార్. చెన్నై నుంచి కూడా కాలర్ సిద్ధంగా ఉన్నారు, దీప్తి గారు. దీప్తి గారు నమస్తే అండి. నమస్తే సార్. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. నమస్తే సార్. నమస్తే రావు గారు నమస్కారం అండి. చెప్పండి. ఇప్పుడు హెచ్సిఎల్ టెక్ టీసీఎస్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా అండి? హెచ్సిఎల్ టెక్ ఆశించిన స్థాయిలో ఇప్పుడు ఫలితాలు లేవు. కాకపోతే లాంగర్ టర్మ్ లో హెచ్సిఎల్ టెక్ మంచి రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉందమ్మా. సో కాకపోతే ఇప్పుడు ఈ కరెక్షన్ లో ఇంకొంచెం తగ్గే అవకాశం ఉంది కాబట్టి కాస్త తగ్గిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయండి. టీసీఎస్ డెఫినెట్ గా కరెంట్ రేట్ లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చమ్మా. ఇన్ఫాక్ట్ టెక్నాలజీలో ఉండాలనుకునేటువంటి వాళ్ళు మీ యొక్క ఫస్ట్ చాయిస్ టీసీఎస్ఏ అవ్వాలి. టీసీఎస్ మీరు ఒక 2 to 3 years హోల్డ్ చేస్తే చాలా డీసెంట్ రిటర్న్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదైనా ఒక్క షేర్లోనే ఉండాలనుకుంటే మాత్రం టీసీఎస్లోనే ఇన్వెస్ట్ చేయండి. రైట్ సార్. మధుసూదన్ రావు గారు ఉన్నారు సార్, అంటే మనకు కామెంట్ పెట్టారు, ఐఎమ్ హోల్డింగ్ 300 షేర్స్ ఆఫ్ ఎన్ఎండిసి స్టీల్ 55లో ఉన్నాయంట సార్. ఓకే, కెన్ ఐ కంటిన్యూ ఆర్ ఎగ్జిట్ అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటే అండి యాక్చువల్ ఎన్ఎండిసి స్టీల్ లోంచి ఎగ్జిట్ అయ్యి ఎన్ఎండిసిలోకే మారటం చాలా బెటర్ చాయిస్ అవుతుందండి. ఎన్ఎండిసి కరెంట్ రేట్లో మీకు ఎన్ఎండిసి స్టీల్ కన్నా కూడా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్ఎండిసి స్టీల్ నుంచి ఎన్ఎండిసిలోకి షిఫ్ట్ కమ్మని చెప్తానండి. రైట్ సార్. హనుమాన్ సింగ్ గారు ఉన్నారు, రెగ్యులర్గా కాల్ చేస్తుంటారు, మీకు తెలిసిందే. రైట్, ఏదో డౌట్స్ అంట మళ్ళీ. హనుమాన్ సింగ్ గారు నమస్తే, మీ డౌట్ అడగండి. రావు గారు ఉన్నారు. నమస్కారం సార్. జీవీరావు గారు నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్స్ అండి. జీవీరావు గారు, కెనరా బ్యాంక్ ఒకటి ఎన్సీసీ ఇప్పుడు ఫ్రెష్ ఎంట్రీ చేసుకోవచ్చా అండి? కెనరా బ్యాంక్ ఇంకోటేదండి? కెనరా బ్యాంక్ ఎన్సీసీ. ఎన్సీసీ, ఓకే రైట్ అండి. ఇప్పుడు ఏంటంటే బ్యాంకింగ్ సెక్టార్ యాజ్ సచ్ అంతా కూడా మీరు చాలా వరకు డౌన్ ట్రెండ్లో కంటిన్యూ అవటం మనం చూస్తున్నాము. అయితే మీరు కనీసం ఒక 2 సంవత్సరాల కాలం కనుక హోల్డ్ చేద్దాం అనుకునే ఆలోచన కనుక ఉంటే కెనరా బ్యాంక్ కరెంట్ రేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చండి. అలాగే ఎన్సీసీ కూడా ఇదే విధంగా మీరు ఒక 2 to 3 years హోల్డింగ్ ఆలోచన ఉంటే కొనొచ్చండి. ఈ రెండు కూడా లాంగ్ టర్మ్కి మంచి షేర్లేనండి. కొనాలనుకుంటే క్వాంటిటీ మొత్తం ఒకే రోజు కొనకుండా క్రమేణా కొనే ప్రయత్నం చేయండి, మీకు డెఫినెట్గా లాంగ్ టర్మ్లో మంచి ప్రయోజనం ఉంటుంది. రైట్ సార్. వాసు కుమార్ గారు అడుగుతున్నారు సార్, లోదా బై చేయొచ్చా? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే బై చేయొచ్చండి. శరత్ చంద్ర గారు అడుగుతున్నారు సార్, ఎస్డబ్ల్యూ సోలార్ అండ్ యూపీఎల్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా? ప్రజెంట్ ఈ కరెంట్ ప్రైస్ లో ఇంకా తగ్గే అవకాశం ఉందండి. ఇవి రెండు కూడా మీరు వెయిట్ చేయడం మంచిదండి. శ్రీనివాస్ పులిశెట్టి గారు సార్, టాటా కన్స్యూమర్ అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ చెప్పండి సార్, ఎట్లా ఉంటుంది? హోల్డ్ చేస్తున్నారంట 200 షేర్స్ ఆయన ప్రజెంట్. టాటా కన్జ్యూమర్ అండి, ఇక్కడ కూడా ప్రజెంట్ రేట్లో కూడా ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నిజానికి ఇక్కడ నుంచి మంచి అప్రిసియేషన్కి స్కోప్ ఉందండి. ఆర్బిఎల్ బ్యాంక్ అయితే నేను అవాయిడ్ చేయమని చెప్తానండి. ఒకవేళ ఇప్పటికే కనుక ఉండుంటే కూడా ఆర్బిఎల్ బ్యాంక్ నుంచి మీరు ఎగ్జిట్ అయ్యి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. రైట్ సార్. గొట్టిపాటి అనుదీప్ గారు అడుగుతున్నారు సార్, ఐఎమ్ హోల్డింగ్ హెచ్డిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 9000. ఐడిఎఫ్సి సారీ, కెన్ ఐ 9000 అండి సార్, కెన్ ఐ హోల్డ్ అని అడుగుతున్నారు 2-3 years కోసం. అంటే 9,000 షేర్లు ఆయన ఇప్పటికే హోల్డ్ చేస్తానంటున్నారు. డెఫినెట్గా హోల్డ్ చేయండి. ఇటీవల కాలంలో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ షేరు ఇన్వెస్టర్స్ని చాలా డిసప్పాయింట్ చేస్తుంది నిజానికి. బట్ ఇక్కడి నుంచి క్రమేణా పెరిగేటువంటి అవకాశం ఉందండి. అందుకని కరెంట్ రేట్లు అయితే మాత్రం పొరపాటుకు కూడా తొందరపడి అమ్మకండి, హోల్డ్ చేయండి. మినిమం 1 year వెయిట్ చేస్తే డీసెంట్ రిటర్న్కి అవకాశం ఉందండి. రైట్ సార్. ఆంజనేయులు గారు ఉన్నారు కాలర్. ఆంజనేయులు గారు నమస్తే అండి. సార్ సులా 1 year సార్, లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా సార్? లాంగ్ టర్మ్కి డెఫినెట్గా తీసుకోవచ్చండి. మీరు కాతే కొనాలనుకున్న క్వాంటిటీని డివైడ్ చేసుకుని సార్. అలాగే తిలక్ నగర్ సార్, లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు అది కూడా.
తిలక్ నగర్ రేపు బడ్జెట్ తర్వాత డెసిషన్ తీసుకుంటే బెటర్ అండి. రైట్ సార్. ఓకే. ఉదయం నుంచి మనం చూస్తా ఉన్నాం మార్కెట్లు అంటే పుంజుకుంటుంది బాగుంటుంది అనే టైంలో కొంచెం ఒడిదుడుకుల్లో అయితే కనిపిస్తా ఉంది. ఇట్లా నష్టాల్లో ఎంతకాలం ఇన్వెస్టర్లు వెయిట్ చేయాలంటారు? ఏంటి ప్రజెంట్ పొజిషన్లో ఏం చేయొచ్చు అంటారు? స్టాక్ మార్కెట్లో ఉండేటువంటి ఒక గొప్పతనం ఏంటంటే అండి, రేపు ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా ప్రెడిక్ట్ చేసే మానవుడు భూమి మీద లేడండి. అయితే అదే దీనిలో ఉన్న గొప్పతనం. కాబట్టే స్టాక్ మార్కెట్లో ఎవరైతే కొంచెం లాంగ్ టర్మ్ ఆలోచనతో ఉండాలనుకుంటారో పేషెన్స్ అనేది చాలా ఎసెన్షియల్ క్వాలిటీ. ఇక్కడ ఉంటే ఎప్పటికప్పుడు మంచి క్వాలిటీ స్టాక్స్ తక్కువ రేట్లో అవైలబుల్ అవుతున్నప్పుడల్లా కొని వెయిట్ చేస్తే ఖచ్చితంగా కూడా ఇన్వెస్టర్ ప్రయోజనం పొందుతాడండి. అంటే ఈ మార్కెట్స్ ఏవి కూడా ఒక కొద్ది రోజుల్లోనో లేకపోతే ఒక వారం 2 వారాల్లోనో విపరీతంగా లాభాలు అనుకునే వాళ్ళకి అనువైన ప్రదేశం కాదు. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మాత్రం స్టాక్ మార్కెట్ ఇచ్చేటువంటి రిటర్న్ వేరే అసెట్ క్లాస్ కూడా ఇవ్వదండి. అందుకని దానికి ఏంటంటే 2 పాయింట్లు అండి. ఒకటి, మనం చూజ్ చేసుకునేటువంటి సెక్టారు స్టాకు కరెక్ట్గా ఉండాలి. ఆ తర్వాత పేషెన్స్ తోటి ఉండాలి. ఉంటే ఖచ్చితంగా ఇన్వెస్టర్ ప్రయోజనం పొందేటువంటి అవకాశం ఉంటుందండి. రైట్ సార్. వెంకటరమణ గారు ఉన్నారు. వెంకటరమణ గారు నమస్తే అండి. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. జీవి రావు గారు ఉన్నారు. సార్ గారు నమస్తే సార్. నమస్తే. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేద్దామని కోటక్ బ్యాంక్ లో చేశాను సార్, మ్యూచువల్ ఫండ్ 1.5 lakh. ఓకే. అయితే అది ఇప్పటికి అదే ఒక 5,000-6,000 లాస్ట్ లో ఉంది. ఒక 2 months తీసుకొని అది ఉంటుంది సార్ 1-2 years ఏమన్నా ఇప్పుడు అది కోటక్ మ్యూచువల్. జనరల్గా అండి వీలైనంత వరకు కూడా మ్యూచువల్ ఫండ్స్ని మీరు అవాయిడ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఏదైనా ఒక బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఏదైనా ఉంది, ఒక డిపాజిట్ అక్కడికి వెళ్ళాడు అనుకోండి, బ్యాంకులో కౌంటర్లో కూర్చునే వాళ్ళు అడిగేటువంటి మొట్టమొదటి ప్రశ్న, మీరు ఇక్కడ ఈ డిపాజిట్ ఎందుకండి, మ్యూచువల్ ఫండ్లో వేయండి, దానిలో మీకు రిటర్న్లు ఎక్కువ వస్తాయి అనేటువంటి మాటలు ఎక్కువగా చెప్తుంటారు. కానీ దానిలో ఉన్నటువంటి రిస్క్ ఆస్పెక్ట్స్ గురించి మీకు తెలియపరచకపోవటం వల్ల చాలామంది వాళ్ళ యొక్క డబ్బుని ఈ విధంగా నష్టపోయేటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయండి. మీరు ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ 50లో ఉన్నటువంటి షేర్లని మార్కెట్లో ప్రైస్ తగ్గుతున్నప్పుడల్లా ఒక్కొక్క షేర్ని ఐడెంటిఫై చేసి ప్రతి నెల ఒక షేర్ కాడికి మీరు కొనుక్కుంటూ వెళ్ళినా కూడా 4 సంవత్సరాల కాలంలో ఎక్సలెంట్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసి పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి లాంగ్ టర్మ్లో మంచి అసెట్ క్లాస్ని బిల్డ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. దీనికి మళ్ళా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఉండవు. కాబట్టి మ్యూచువల్ ఫండ్లు ఇచ్చే రిటర్న్ కన్నా కూడా మీకే ఎక్కువ రిటర్న్ పొందే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా లాంగ్ టర్మ్ లెర్నింగ్ యొక్క అవకాశం వస్తుంది. తర్వాత మీకు మీరే పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకుని ఆ విధంగా మీరు ఎక్కువ సాటిస్ఫాక్షన్ కూడా పొందే అవకాశం ఉంది. దీనికి మన ప్రోగ్రాం ద్వారా మన అనలిస్టులు అందరూ కూడా మీకు కూడా సహకారం అందిస్తుంటారు. ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఫాలో అయ్యి ప్రతి నెల 1-2 షేర్లు అలా కొనుక్కుంటూ వెళ్తే లాంగర్ టర్మ్లో మీ ఓన్గానే మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవటం బెటర్ అండి. రైట్ సార్. హర్ష గారు ఉన్నారు సార్ కాలర్. హర్ష గారు నమస్తే అండి. నమస్తే అండి. హోనాసా కన్జ్యూమర్ గురించి చెప్పండి, కొనుక్కోవచ్చాము. అయితే ప్రస్తుత రేట్లో అయితే మాత్రం అవాయిడ్ చేయండి. మార్కెట్లో ఇక్కడి నుంచి కూడా ఇంకా FMCG షేర్లలో మరింత కరెక్షన్కి అవకాశం ఉంది. కాబట్టి కొంతకాలం వెయిట్ చేసి తర్వాత డెసిషన్ తీసుకోవటం బెటర్ అండి డౌన్ఫాల్లో. రైట్ సార్. మనం చూస్తూ ఉన్నాం ఎప్పటికప్పుడు సెబీ వార్నింగ్ ఇస్తున్నప్పటికీ కూడా ఈ డే ట్రేడింగ్ కావచ్చు లేదంటే F&Oలు దీనికి సంబంధించి వాల్యూమ్స్ ఎందుకు దానికి సంబంధించి తగ్గడం లేదు? ఎందుకు ఈ విధంగా? మనకి ఏమవుతుందంటే అండి, సెబీ ఎప్పుడో ఒకసారి వార్నింగ్ ఇచ్చేసి ఊరుకుంటుంది. కానీ బ్రోకింగ్ అకౌంట్ మీకు ఉందనుకోండి, ఒక ఉదాహరణ చెప్తాను. బ్రోకింగ్ అకౌంట్ ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మెసేజ్లు వస్తుంటాయండి. నేను పేర్లు తీసుకొని గారండి ఎవరు మెసేజ్ ఇస్తారు, మీ యొక్క F&O సెగ్మెంట్ని కూడా మీరు యాక్టివ్ చేసుకోవచ్చు, సునాయాసంగా దీనిలో ట్రేడింగ్ చేసుకోవచ్చు అని చెప్పి ప్రేరేపిస్తుంటారండి. ఈ ప్రేరేపణకి ఆకర్షితులయ్యి కొంతమంది అమాయకులు ఆ డే ట్రేడింగ్ కూర్చులో పడిపోతున్నారు. అంటే ఏ రోజుకి ఆ రోజు మీరు అమ్మటం కొనటం చేస్తే ఆ డే ట్రేడింగ్ నుంచి ఆ ట్రేడింగ్ అకౌంట్ యొక్క యాజమాన్యానికి కొంత కమిషన్ వెళ్ళొద్దు. కానీ డే ట్రేడర్స్ ఓవరాల్గా చాలా హెవీగా నష్టపోతుంటారండి. అంటే మార్కెట్లో ఈ రోజున మోర్ దాన్ 90% ఆఫ్ ది డే ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడర్స్ నష్టాల బారిన పడుతున్నారు. ఇలా ఒక 100 మంది F&Oలో ట్రేడ్ చేస్తే 100కి 90 మంది నష్టపోతున్నారంటే ఈ నష్టాన్ని అరికట్టించడానికి ఇన్వెస్టర్లో అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. ఒకవైపు నుంచి సెబీ ఏమన్నా మీరు జాగ్రత్తగా ఉండమని చెప్తుంది, అదే సెబీలో రిజిస్టర్ అయినటువంటి బ్రోకింగ్ సంస్థలు ఏమన్నా మీ యొక్క F&O సెగ్మెంట్ని కూడా యాక్టివ్ చేసుకోండి, దీనిలో యాక్టివ్గా ట్రేడ్ చేయండి అని చెప్తారు. వాళ్ళు దానిలో యాక్టివ్గా ట్రేడ్ చేస్తే వీళ్ళ యొక్క ఫిజికల్ యాక్టివిటీస్ డౌన్ అయ్యే అవకాశం ఉంది, ఆరోగ్యం క్షీణించేటువంటి ప్రమాదం ఉంది.
మానసికంగా కూడా వాళ్ళు ఎంతో రుగ్మతలకు కూడా గురయ్యే అవకాశం ఉందండి. అందుకని ఎవరైతే శారీరక మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలనుకుంటారో ఆర్థికమైనటువంటి ఆరోగ్యాన్ని ముందు కాపాడుకోవాలి. దానికోసం అని చెప్పి ఈ డే ట్రేడింగ్కి F&Oకి ఖచ్చితంగా దూరంగా ఉండమని చెప్తారండి. దానికి దూరంగా ఉంటూ రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్గా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క డే ట్రేడింగ్కి దూరమైనటువంటి వాళ్ళు తాత్కాలికంగా ఆ యొక్క యాక్టివిటీకి దూరమైనప్పటికి కూడా వాళ్ళ యొక్క ఆర్థిక పరిపుష్టతను మాత్రం వాళ్లే పెంచుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని సెబీ యొక్క సూచనలు ఫాలో అవ్వండి, కానీ మిమ్మల్ని డే ట్రేడింగ్ ప్రోత్సహించేటువంటి బ్రోకింగ్ సంస్థల యొక్క మాయ మాటలు నమ్మొద్దు అని చెప్తానండి. రైట్ సార్, గోపాలకృష్ణ గారు ఉన్నారు. గోపాలకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే సార్, గోపాలకృష్ణ మర్యాదరా. నమస్తే, చెప్పండి సార్. నేను 20 years నుంచి మార్కెట్ లో ఉన్నా. అప్పుడు బ్లూ మార్కెట్ లో 5 lakhs షేర్స్ ఉంటే అమ్మేశాను. ఇప్పుడు ఎన్టీపీసీ గ్రీన్ ప్లస్ ఎన్ఎండిసి రెండు కొందాం అనుకుంటున్నా. మీరు కనుక ఓకే అంటే కొంటాను, లేకపోతే మీరు ఏదైనా సజెషన్ చేస్తే అది కొంటా సార్. మీరండి ఇప్పుడు మీరు అడిగినటువంటి కేవలం ఆ 2 షేర్లలోనే కాకుండానండి, నిజానికి ఇప్పుడు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీని మీరు కంపేర్ చేస్తే రెండిట్లను కూడా రిలేటివ్లీ ఎన్టీపీసీయే మీకు ఎక్కువ రిటర్న్ ఇచ్చే అవకాశం ఉందండి. అందుకని ఎవ్రీ డౌన్ఫాల్లోనూ కూడా మీరు ఎన్టీపీసీనే కొనే ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఆ పవర్ సెక్టార్లోకే మనం పరిమితం అయి మాట్లాడుకోవాల్సి వస్తే ఎన్టీపీసీతో పాటుగా టాటా పవర్ షేరు మీరు సమ్వేర్ 330 నుంచి 350 మధ్యలో కొనొచ్చు. ఎన్టీపీసీ కరెంట్ రేట్లో కొనొచ్చు. అలాగే కోల్ ఇండియా కూడా కరెంట్ రేట్లో మీరు కొనొచ్చండి. ఇవన్నీ కూడా మంచి డివిడెండ్స్ కూడా మీకు అందించేటువంటి కంపెనీలే. వీటితో పాటుగా మీరు చూస్తే ఐఓసి ఈ రోజున బ్యాంక్ డిపాజిట్ల కన్నా కూడా ఎక్కువగా డివిడెండ్ని చెల్లిస్తున్నటువంటి కంపెనీ. ఇట్లా ఒకవైపు నుంచి డివిడెండ్స్ అందిస్తూ మరోవైపు క్యాపిటల్కి అప్రిసియేషన్కి అవకాశం ఉన్నటువంటి ఈ షేర్ల మీద మీరు ఫోకస్ చేయండి. మీరు ఆల్రెడీ లాంగ్ టర్మ్లో బుల్ మార్కెట్ని చూసారు. అలాగే ఇదే పీరియడ్లో కొన్ని బేర్ మార్కెట్ ఫేజ్లను కూడా చూసుంటారు. కానీ క్వాలిటీ స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం మాట్లాడుకున్నటువంటి ఈ షేర్లన్నీ కూడా మీరు పరిశీలించవచ్చండి. రైట్ సార్, శర్మ గారు ఉన్నారు సార్ కాలర్. శర్మ గారు నమస్తే అండి. శర్మ గారు, అది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 152 దగ్గర తీసుకున్నాను. ఇప్పుడు 111 ఉందండి. అది ఏంటంటే బాగా స్టాక్ నేమ్ చెప్పరా? స్టాక్ నేమ్ బజాజ్ హౌసింగ్ రైట్. అయితే ఇప్పుడు కూడా అది 152 దగ్గర తీసుకున్నానండి. ఓకే, ఇక్కడి నుంచి ఇప్పుడు ఇమ్మీడియట్ గా మీ యొక్క ఆ రికవరీ అయితే అవకాశాలు తక్కువగానే ఉన్నాయండి. కంపెనీ యొక్క టెక్నికల్స్ చూసినా కానీ ఫండమెంటల్స్ పరంగా చూసినా కూడా. కాకపోతే యూ కెన్ బి స్టే ఇన్వెస్టెడ్ అని చెప్తాను కొంతకాలము. మళ్ళా బాగా బిలో 100కి వస్తేనే ఫ్రెష్ బయింగ్ చేయండి, కానీ ప్రస్తుతానికి ఉన్న షేర్లు అయితే మాత్రం మీరు హోల్డ్ చేయండి. సార్, ఇది అసలు మామూలుగా స్టాక్ మార్కెట్లో లాభం పొందడానికి F&O సెగ్మెంట్ ఎంతవరకు ఉపయోగం ఉంటుంది? లాభమా లేదా ఏంటి సార్ అది? అసలు F&O సెగ్మెంట్కి పూర్తిగా దూరంగా ఉంటే మంచిదండి. ఇదేంటంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. క్యాసినోకి వెళ్ళారనుకోండి, క్యాసినోలో ఎవరండి ఎక్కువ లాభం పొందేది? క్యాసినో యజమాని మాత్రమే లాభం పొందుతాడండి. క్యాసినో యజమాని తప్పితే అక్కడికి వెళ్ళిన వాడు ఎవడైనా లోపలికి వెళ్తూ చాలా హుషారుగా ఎదుర్కొంటూ వెళ్తాడండి. బయటకు వస్తూ నీరసంగానే వస్తారు ఎవరైనా. అయితే పొరపాటుగా ఒక్కరోజు ఏదైనా లాభం పొందాడు అనుకోండి, మరుసటి రోజు దానికి డబల్ నష్టాలను కూడా పొందుతారండి. అందుకని చెప్పి దీనిలో కరెక్ట్ సొల్యూషన్ చెప్పాలి అంటే వాటి దూరంగా ఉంటుందేనండి. దాన్ని నడిపేటువంటి యజమానికి లాభాలు వస్తాయి, కానీ ఆ దానిలో ఆట ఆడేటువంటి ఆటగాడికి ఏమీ లాభం ఉండదండి. అలాగే F&O సెగ్మెంట్లో ఎక్స్చేంజెస్కి ప్రయోజనం ఉంటుంది, బ్రోకర్స్కి ప్రయోజనం ఉంటుంది. బట్ దానిలో యాక్చువల్గా ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి ఇన్వెస్టార్కి మాత్రం ఏ విధమైన ప్రయోజనం ఉండదండి. అందుకని F&Oకి పూర్తిగా దూరంగానే ఉండాలి. మంచి క్వాలిటీ స్టాక్స్కి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ బేస్లో ఇన్వెస్ట్ చేస్తేనే స్టాక్ మార్కెట్లో ప్రయోజనాలు ఉంటాయని గమనించడం చాలా మంచిదండి. రైట్ సార్, ప్రవీణ్ గారు ఉన్నారు సార్ కాలర్. ప్రవీణ్ గారు నమస్తే అండి. రైట్, కాల్ కట్ అయింది సార్. అసలు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఉన్నటువంటి పొజిషన్ అంటే ఇప్పుడు కొంచెం నష్టాల్లో ఒడిదుడుకుల్లో కంటిన్యూ అవుతుంది కదా, దీన్ని ఇన్వెస్టర్స్ ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు? ఎట్లా చేస్తే బాగుంటుంది? ఏమైనా ఇన్వెస్ట్ చేయమంటారా, లేదంటే ఈ టైంలో ఏం చేయాలి? ఇన్వెస్టార్ ఎవరైతే అసలు ఇన్వెస్టార్ అంటేనే అతను లాంగ్ టర్మ్ ఆలోచనతో కొంచెం పేషెన్స్తో ఉండే వ్యక్తినే మనం రియల్గా ఇన్వెస్టార్ అంటామండి. వీళ్ళకేంటంటే మార్కెట్స్ డౌన్ఫాల్ ఎప్పుడు కూడా ఒక మంచి ఆపర్చునిటీ.
అయితే మనం ఆల్రెడీ వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి కొన్ని షేర్లు. పెట్టుకుని ఒక పలానా ఒక షేర్ని మనం కొందాం అనుకుంటే ఆ రేటు మరీ ఎక్కువగా ఉండటం వల్ల కొని ఉండలేకపోవచ్చు. ఉదాహరణకి సూర్యాన్ ఎనర్జీ షేర్ 80 రూపాయలు కొందాం అనుకున్నాడు అనుకోండి, కొనలేకపోయాడు. ఇవాళ 53, 54 వచ్చినప్పుడు దాన్ని కొనొచ్చు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఒక 70 రూపాయలకి ఆ స్థాయిలో కొనాలనుకున్నప్పుడు కొనలేకపోవచ్చు. ఇప్పుడు బిలో 50 అంటే 46 నుంచి 47కి అవైలబుల్ అవుతుంది అనుకోండి, కొనే ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఐఓబి లాంటివి మనకిప్పుడు 50 రూపాయలు ఆ పైన కూడా ఉన్నటువంటి ఐఓబి ఇవాళ 46, 47కి అవైలబుల్ అవుతుంది. అలాగే జీఈ షిప్పింగ్ ఏదైతే ఒక ఉదాహరణ తీసుకుంటే ఆల్మోస్ట్ 900 రూపీస్ బుక్ వాల్యూ ఉన్న షేరు ఇవాళ ఆల్మోస్ట్ బుక్ వాల్యూకి దగ్గరలోనే ట్రేడ్ అవుతుంది. ఇట్లా మంచి క్వాలిటీ స్టాక్స్ని ఒక 10 స్టాక్స్ని ఐడెంటిఫై చేసి క్రమం తప్పకుండా ప్రతి నెల తన యొక్క పెట్టుబడికి ఎంత అనుకుంటాడో, ఒక ₹1,00,000 పెట్టుబడి పెట్టాలనుకుంటే నెలకు 10,000 రూపాయల కాడికి 10 నెలల పాటు పెట్టుబడి పెట్టుకుని వెళ్ళొచ్చండి. లాంగర్ టర్మ్లో ఖచ్చితంగా ఈ యొక్క స్ట్రాటజీలో వెళ్ళిన వాళ్ళు ప్రయోజనం పొందుతారు. ఎప్పుడైతే వాళ్ళు ఇన్వెస్టారో పెట్టుబడి పెట్టారో వాళ్ళకి నష్టం వచ్చే అవకాశాలు చాలా తక్కువ అండి క్వాలిటీ స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే. సో ఈ అప్రోచ్లో వెళ్తే మార్కెట్ డౌన్ఫాల్ అనేటువంటిది వాళ్ళకి ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్కి ఒక అవకాశం అని చెప్పి మనం చెప్పొచ్చు. సార్, ఇది సంతోష్ గడ్డం శెట్టి అంటే చాలా కామెంట్లు అయితే రాస్తా ఉన్నారు సార్. అంటే నా కామెంట్ని పిక్ చేయండి అని అడుగుతున్నారు ఆయన. ఇందాక మనం మాట్లాడింది అంటే గోల్డియం ఇంటర్నేషనల్ డైమండ్స్, అంటే దీని డైమండ్స్ గోల్డ్కి సంబంధించినటువంటి స్టాక్ సార్ అది. సో ఏంటి పొజిషన్లో తీసుకోవచ్చా? ఇప్పుడు ప్రజెంట్ అయితే 523 ఉంది సార్, ఇది మార్కెట్ క్యాప్ 5,583. సో ఏంటి పొజిషన్ అని అడుగుతున్నారు. అయితే మీరు కనుక కనీసం ఒక 2 సంవత్సరాల కాల వ్యవధి కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఈ రేట్ అయితే మీకు సౌలభ్యంగానే ఉందని చెప్పొచ్చండి. మీరు ఆ విధంగా దీర్ఘకాలికమైనటువంటి ఆలోచన ఉంటే మాత్రం డెఫినెట్గా బై చేయొచ్చండి. ఓకే, శాస్త్రి గారు ఉన్నారు సార్. శాస్త్రి గారు నమస్తే అండి. హలో, నమస్తే అండి. రైట్, మాట్లాడండి. ఫండమెంటల్ గా బాగానే ఉంటుందండి. ఏంటది? ఎస్ బ్యాంక్ అండి. ఎస్ బ్యాంక్. ఓకే, ఫండమెంటల్ గా ఎస్ బ్యాంక్ ని ఫండమెంటల్ గా చూస్తున్నా, లేకపోతే ఇప్పుడు టెక్నికల్ ఆస్పెక్ట్ లోకి వెళ్ళినా కూడా ప్రస్తుతం అవాయిడ్ చేయదగినటువంటి స్టాక్ అండి. ఒకవేళ ఇప్పటికే ఉంటే కూడా ఎగ్జిట్ చేసే ప్రయత్నం చేయండి. ఫర్దర్ గా కూడా దీనిలో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే అవాయిడ్ చేయండి. బ్యాంకింగ్ లో చాలా బెస్ట్ క్వాలిటీలో మీకు అవైలబుల్ అవుతున్న బ్యాంక్స్ ఎన్నో ఉన్నాయి. ఇవాళ 52 వీక్ లోలో యాక్సిస్ బ్యాంక్ షేర్ అవైలబుల్ అవుతుంది, దాన్ని కొనే ప్రయత్నం చేయొచ్చు మీరు. ఇట్లా బ్యాంకింగ్ లో ఇండస్ఇండ్ బ్యాంక్ కొనే ప్రయత్నం చేయొచ్చు. ఎస్ బ్యాంక్ అయితే మాత్రం స్ట్రిక్ట్ గా అవాయిడ్ చేయటమే మంచిదండి. సార్, ఇందాక మీరు చెప్పింది కామెంట్ ఏదైతే చెప్పానో గోల్డియం ఇంటర్నేషనల్, ఇది గోల్డ్ జెమ్స్, దీనికి సంబంధించిన మ్యానుఫ్యాక్చర్ సార్. మీరు ప్రతిసారి చెప్తా ఉంటారు ఇది బంగారం మీద డబ్బులు పెట్టండి, గోల్డ్ బై చేయండి అని. సో ఇప్పుడు గోల్డ్ బై చేయడం బెస్టా, లేదంటే ఈ గోల్డ్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీలు ఉన్నాయి కదా వీటిలో షేర్స్ కొనడం బెస్టా? ఏంటి రెండు? యాక్చువల్ గా మనం ఎవరో వ్యాపారం చేసి మనకు డబ్బులు ఇచ్చే బదులు మనకు నమ్మకం ఉన్నప్పుడు గోల్డ్ లోనే ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్ అండి. అది మనకి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎన్నో రకాల కంపెనీలు ఎలాగో ఉంటాయి. వాటితో పాటుగా గోల్డ్ అనే ఒక అసెట్ క్లాస్ని ఎప్పుడు కూడా ఇన్వెస్టర్ విస్మరించకూడదండి. మనకి లాస్ట్ ఇయర్ బంగారంలో వచ్చినటువంటి రిటర్న్ స్టాక్ మార్కెట్లో పొరపాటు కూడా రాలేదండి. మోర్ దాన్ 20% రిటర్న్ ఇన్వెస్టర్కి ఇచ్చింది. ఇప్పుడు కూడా రానున్న 2 సంవత్సరాల కాలంలో కూడా ఎక్కువ మెజారిటీ ఆఫ్ అనలిస్టుల యొక్క అభిప్రాయం ఏంటంటే గోల్డ్ 1 ఇయర్లో 90,000, 2 ఇయర్స్లో మినిమం 1 lakh టచ్ అవ్వచ్చు అని చెప్పి ఎక్కువ మంది మెజారిటీ అనలిస్టులు వరల్డ్ వైడ్గా అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే దానిలో ఎంతో సెక్యూరిటీ, ఆనందం కూడా ఉంటుందండి. ఎవరైతే ఒకేసారి పెట్టుబడి పెట్టలేరో క్రమేణా ప్రతి నెల కూడా కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటా పోతే కూడా ఒక 5 years హెడ్ లో పిల్లల మ్యారేజ్ ఉందనుకోండి, ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేస్తా పొమ్మని చెప్తాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ జీవీ రావు గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.